సాహితీ మిత్రులకు నమస్కారం. కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో నేను వినిపించబోయేది కథగాని కథ అంటే ఓ ఉత్తరం. ఆలూరి రాఘవ గారు రాసిన అడవి నుంచి అమ్మకు బహిరంగ లేఖ. ఈ లేఖ శేషాచలం కొండల్లో దృశ్యకావ్యం 2 నుండి తీసుకున్నాను. దీనిని చదవడానికి అనుమతించిన రాఘవ గారికి కృతజ్ఞతలు. రాఘవ గారు అడవికి ఎందుకు వెళ్ళారు? రాఘవ గారు మంచి ట్రెక్కర్. శేషాచల కొండ కోణంలో తిరుగుతూ, జలపాతాల్లో దుముకుతూ 70 ఏళ్ల వయసులో చూసేవాళ్లల్లో టెన్షన్ తెప్పిస్తారు. ఆ ట్రెక్కింగ్నంతటిని తన రాతలతో దృశ్య కావ్యంగా అక్షరాల నేతతో అందంగా మలుస్తున్నారు. రాఘవ గారు జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో పనిచేశారు. ప్రస్తుతం తిరుపతిలో నివాసం ఉంటూ అనేక రాజకీయ సామాజిక వ్యాసాలు, పుస్తక పరిచయాలు, ప్రముఖ వ్యక్తులతో ఇంటర్వ్యూలు రాస్తున్నారు. ప్రోగ్రెసివ్ భావాలతో ఉంటారు. సాహితీ సౌగంధం, ఓ కొత్త బంగారు లోకం, తిరుమల దృశ్యకావ్యం, వనపర్తి ఒడిలో, అమ్మ ముచ్చట్లు, శేషాచలం కొండ కోనల్లో మొదలైన పుస్తకాలు రాశారు. లేఖలోకి వెళదామా? అడవి నుంచి అమ్మకు బహిరంగ లేఖ. అమ్మా, నీకు తొలిసారిగా ఉత్తరం రాస్తున్నాను. అడవిలో కూర్చుని నీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. అడివంటే అమ్మ ఒడే కదా. అమ్మ ఒడిలో కూర్చునే అమ్మకు ఉత్తరాయణ రాయడం ఎంత వింతగా ఉంది కదా. రేపు ఆదివారం మాతృదినోత్సవం అని అడవికి బయలుదేరే ముందు నిన్న శనివారం సాయంత్రం గీతాంజలి గారు గుర్తు చేశారు. గీతాంజలి గారంటే నీకు తెలియదు కదా. నువ్వు ఉన్నంతకాలం నాకూ తెలియదు. నేను రాసిన నీ ముచ్చట్లను మురిపంగా భావించి లోకానికి చాటి చెప్పినవారు. నీ కడుపులో పడినప్పటి నుంచి ఈ 68 ఏళ్లుగా రోజూ నీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంతకాలం నాకు ఎన్ని కబుర్లు చెప్పావని. నువ్వు చెప్పినవి ఏవి ఊసిపోని కబుర్లు కావు. అవి జీవిత పాఠాలు, నీ అనుభవ సారాలు. ఏడాది క్రితం నువ్వు ఈ లోకం నుంచి నిష్క్రమించినప్పటి నుంచి నాతో మనసు విప్పి మాట్లాడేవాళ్లే కరువయ్యారు. ఒంటరినైపోయాను. నీ మాటలు, నీ పాటలు, నీ పలుకుబళ్ళు, నీ జాతీయాలు ఎలా మర్చిపోగలను చెప్పు. ఈ నడత, భాష, భావం అన్నీ నీ నుంచి నెత్తుకున్నవే కదా. ఈ మానవ లోకానికి ఇవన్నీ నేర్పింది అమ్మలే కదా. అసలు నువ్వే లేకపోతే ఈ నేలపైకి నేను ఎలా రాగలను చెప్పు. ఇంటిని నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డావో కదా. ఎన్ని త్యాగాలు చేసావో కదా. అసలు ఎన్నిసార్లు ప్రాణాలను పణంగా పెట్టి ఇంతమందికి జన్మనిచ్చావు. ఎన్నిసార్లని ఈ జీవిత వైతరిణీ నదిని ఈదావు, దాన్ని దాటావు. నీ త్యాగాలను, సాహసాలను మెచ్చి నీకు ఎవరేమిచ్చారు చెప్పు. పోనీ వదిలేయమ్మా. ఒకళ్ళు ఇవ్వాలా నీకు? ఎప్పుడైనా ఇచ్చేదానివే కానీ పుచ్చుకునేదానివి కాదు కదా. అయినా ఈ ఉత్తరంలో కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం. ఏమిటిరా? మా వియ్యంకుడు వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో పడేశాడు. చీర కట్టుకునే తనకు నైటీలు తొడిగారని, తలలో పేలు పడ్డాయని, బలవంతంగా గుండు కొట్టించారని కుళ్ళి కుళ్ళి ఏడ్చేదే. ఆమె చచ్చిపోయాక అమ్మపైన ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. 10 దిన కర్మలట, వాళ్ళ పిండా కూడాట అన్నీ పెట్టారిప్పుడు. బతికుండగా అమ్మను చూడకుండా ఇప్పుడు అందరి ముందర అమ్మ గురించి ఈ ఏడవడం ఏమిటి? వీళ్ళు నాకు అర్థం కావడం లేదురా. మా చిన్నప్పుడు పిల్లలు లేక, గతి గడవక ముసలితనంలో ఉంటే
వాళ్ళని చూసేవాళ్ళు లేక అనాథ శరణాలయంలో పడేసేవారు అని ఎంత బాధపడ్డావో కదా. 90 ఏళ్ళు దాటితే అమెరికాకు రానివ్వరట కదరా బాబూ అని అడిగావు. అలాంటిదేమీ లేదమ్మా. మన ప్రేమావతి మేడం వాళ్ళ గురువు రాజేశ్వరీమూర్తి గారికి 104 ఏళ్ళు, అమెరికాలోనే ఉంది కదా అని గుర్తు చేశాను. అయితే మా అక్కయ్యకు 90 ఏళ్ళు దాటాయని, అమెరికాకు రానివ్వరని, వచ్చినా అక్కడ చలికి తట్టుకోలేదని నమ్మించి తమతో పాటు అమెరికా తీసుకెళ్లకుండా ఇక్కడే ఓల్డేజ్ హోమ్లో చేర్పించారా. అదేమిటిరా అని అడిగావు. అసలు ఓల్డేజ్ హోమ్ అంటే ఏమిట్రా బాబు అని ప్రశ్నించావు. గుర్తుందా? మనం డబ్బులు కడితే ముసలివాళ్లను వాళ్లే చూస్తారమ్మా అన్నాను. అమ్మలు పిల్లలకు దూరంగా ఉండాలనుకుంటున్నప్పుడు, అసలు అలా ఏ అమ్మైనా ఉంటుందా? పిల్లలు అమ్మకు దూరంగా ఉండాలనుకున్నప్పుడు పాపం ముసలివాళ్ల అంతిమ నివాసమే ఓల్డేజ్ హోమ్. ఓల్డేజ్ హోమ్కు అనాథ శరణాలయానికి తేడా ఏమిట్రా నాన్నా అని అడిగావమ్మా. గుర్తుందా? డబ్బులు కడితే ఓల్డేజ్ హోమ్, డబ్బులు కట్టకపోతే అనాథ శరణాలయం, అంతే తేడా అన్నాను. ఆహా అని బుగ్గ మీద వేలేసుకొని ఆలోచనలో పడ్డావు. అసలు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం నీకెందుకు చెప్పు. వాటి అవసరం నీకు రానివ్వను అన్నాను. నా గురించి కాకపోయినా నవమాసాలు మోసి కని ఉత్తలెత్తి పెంటలెత్తి పెంచిన అమ్మల గురించి ఆలోచించాలి కదా అన్నావు. అవును, ఆలోచించాలి అన్నాను. నేను బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నప్పుడు ఆశగా చూసే నీ చూపులను గమనించి, నీ చీరలేమైనా ఇస్త్రీ చేయమంటావా అని అడిగాను. జరీ చీరలకు అంతులు చేస్తే చాలు, రోజు కట్టుకునే చీరలకు ఇస్త్రీ ఎందుకు బాబు అనేదానివి. జరీ చీరలు పూర్తిగా ఇస్త్రీ చేసి ఇస్తే చీరలను నిమురుతూ ఎంత ముచ్చటపడేదానివో. నాకు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది ఆ దృశ్యం. చీరలంటే గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు నీకు 3 చీరలుండేవి. ఎరుపు, నీలం, ఆకుపచ్చ. ఆ 3 రంగులే నీకు సప్తవర్ణాలు. నీ కొంగు పుచ్చుకుని నీతో పేరంటానికి వస్తే అంతా నగలు, రంగురంగుల పట్టుచీరలతో వచ్చి కూర్చునేవాళ్ళు. వాళ్ళల్లో నీవు ప్రత్యేకంగా కనిపించేదానివి. నువ్వు మా అమ్మవైనందుకు ఎంత గర్వంగా ఉండేదో తెలుసా ఆ రోజుల్లో. నీ పిల్లలంతా సంపాదనలోకి వచ్చాక నీవు నగలు ఇష్టపడకపోయినా నీకు బీరువా నిండా నేత జరీ చీరలే. నా బట్టల కోసం బీరువా తెరిస్తే చాలు, ఇస్త్రీ చేసిన నీ జరీ చీరలు అన్నీ నా పాదాలపైన పడిపోయేవి. అయ్యో, నిన్ను అలంకరించాల్సిన చీరల పాదాల పైన పడవలసిన నేను అవే నా పాదాలపైన పడటమేమిటి అని ప్రతిసారి బాధపడేవాణ్ణి. పండు సారు వాళ్ళ అమ్మ పోయాక కాస్త లావయ్యారు అని అడవిలో ఒకరిద్దరు అన్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. అడవిలో నన్ను పండు సార్ అని పిలుస్తారు. ఈ విషయం నీకు తెలియదు కదా. నీకే కాదు, నాతో అడవికి ట్రెక్కింగ్కు వచ్చే వాళ్ళకు తప్ప బయట ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు చెప్పే వరకు నేను లావయ్యానన్న విషయమూ నాకు తెలియదు. నువ్వు పోయాక నిజంగా నేను జీవించడం మానేశా. పని చేస్తేనే కదా జీవించేది. నువ్వు ఉన్నప్పుడు నా పొట్ట అంటుకుని పోయి ఉండేది. నువ్వు నిద్రలేచేటప్పటికీ పడుకునే వరకు నీ పనుల్లో బొంగరంలా తిరిగేవాణ్ణి. నువ్వు మొహం కడుక్కోవడానికి వరండాలో పైపు దగ్గర నీకు కుర్చీ వేసేవాణ్ణి. పేస్ట్ నాలిక బద్ద పెట్టేవాణ్ణి. నువ్వు కాఫీ తాగాక నాతో కబుర్లు చెబుతూ నేను చదువుతున్న పేపర్ను కాస్త లాక్కుని మరీ చదివేదానివి.
నీకు స్నానానికి వేడి నీళ్లు సిద్ధం చేస్తే ఆ గవర్నర్ గారు ఎప్పుడొస్తారు, నాకు నీళ్ళెప్పుడు పోస్తారు అనేదానివి. ఒకసారి అన్నావు కదా, ఆడపుట్ట పుట్టి చచ్చానే, స్నానం కూడా వాడి చేత ఎక్కడ చేయించుకు సచ్చేది అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తు. స్నానం చేయందే మందులు వేసుకునేదానివి కాదు, టిఫిన్ తినేదానివి కాదు. మందులను గుడ్డిగా గుర్తుపెట్టుకుని నిర్ధారించుకునేదానివి. ఇక నా పని నేను చేసుకుంటుంటే నీకు తోసేది కాదు. కొబ్బరి నీళ్లు ఇచ్చేవాణ్ణి. రోజుకు 2 కొబ్బరి బోండాలు తాగుతున్నా. అసలు ఎంతవుతుంది అని చాలాసార్లు అడిగావు. ఎంతైతే నీకెందుకు అని కోపంగా అనేవాణ్ణి. ఆ మాటకు చిన్నబుచ్చుకునేదానివి. తరువాత నాకు బాధ అనిపించేది. వరండాలోకి ఎండ రాగానే కుర్చీ వేస్తే వచ్చి కూర్చునేదానివి. పొరపాటున ఒక ఇన్సులిన్ బదులు మరొక ఇన్సులిన్ తెచ్చుకుంటే నల్ల ఇంజెక్షన్ బదులు తెల్ల ఇంజెక్షన్ తెచ్చుకున్నావేమిటి అని ఎన్నిసార్లు గుర్తు చేయలేదు. మధ్యాహ్నం భోజనం చేశాక నడుం వాల్చేదానివి. నీ మంచం ఎదురుగా ఉన్న ఉయ్యాల్లో నేను కూడా పడుకునేవాడిని. సాయంత్రం కాగానే మళ్ళీ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పేదానివి. ఊళ్ళోనే ఉన్న నీ పిల్లలంతా వచ్చి నీ దగ్గర అటెండెన్స్ వేసుకుని తీరాల్సిందే. ఏ ఒక్కరూ రాకపోయినా నాదే బాధ్యత అన్నట్లు ఫోన్ చేసే వరకు నా ఊపిరి తీసేదానివి. రాత్రికి నా పడక గదిలోకి వెళ్ళి పడుకుంటే భయం వేస్తుందిరా బాబు, ఉయ్యాల్లోనే పడుకోరాదా అని ఎన్నిసార్లు అడగలేదు. నీ మాట కాదనలేక ఉయ్యాల్లోనే పడుకునేవాడిని. అమ్మా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కబుర్లు. నీతో గడిపిన కాలం మాత్రమే నాకు నిజమైన బతికిన కాలం. నా మిత్రులతో కలిసి పునర్జన్మ విమోచన తీర్థానికి వచ్చాను. జీవితంలో కష్టాలు భరించలేక ఇలాంటి మరొక జన్మ వద్దని ఈ తీర్థంలో మునుగుతారు. అలా పుట్టుకొచ్చిందే పునర్జన్మ విమోచనా తీర్థం. లేని పునర్జన్మను ఉందని ఊహించుకుని తమని తాము ఇలా ఓదార్చుకుంటాం పాపం. అమ్మా, నీకొక మాటిచ్చాను గుర్తుందా? నేను బతికినంతకాలం నిన్ను బతికిస్తానని. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమిస్తావా? లేని పునర్జన్మ నిజంగా ఉంటే ఎంత బాగుండేది. మళ్ళీ నీ కడుపున పుట్టడానికి, నీకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన దుఃఖం నుంచి నన్ను నేను ఓదార్చుకోవడానికే ఈ ఉత్తరం. ఈ ఉత్తరం ఇంక రాయలేను. మాతృదినోత్సవం అంటే చాలామంది దినాలు పెట్టడమో తద్దినాలు పెట్టడమో అనుకుంటారు. పాపం, నేను మాత్రం నీ గుండె ఘోషను వినడం అనుకుంటున్నాను. నా ఆత్మఘోషను నీకు వినిపించడం అనుకుంటాను. ఇదిగో ఇలాగే. ఏడుపొస్తుంది. ఇక రాయలేనమ్మా, సెలవా మరి. నీ కడుపున పుట్టిన రాఘవ. మాతృదినోత్సవం సందర్భంగా 2024 మే 12 ఆదివారం అడవి నుంచి. మిత్రులారా, ఈ లేఖ నచ్చితే లైక్ చేయండి, బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లేఖ అందరూ చదవాల్సినది, అందరూ వినాల్సింది. కథ వింటున్న మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక కథతో కలుసుకుందాం.